శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భగవద్గీతలో కూడా 2-3 శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. సత్సంగంలో భాగంగా ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన కృతం ప్రాణం న్యామతే మహాభారతమద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే. వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రాయేన త్వయా భారతతైలపునః ప్రజ్వాలితో జ్ఞానమహి ప్రదీప ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక బాణే జ్ఞానప్రాయ కృష్ణాయ గీతామృతదే నమః. వసుదేవ సుతం దేవం కంసచానోరభద్రం దేవకీ పరమానందం కృష్ణమందే జగద్గురుం భీష్మద్రోణత్రా జయద్రథ జలాగాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వనీకర్ణేన వేలాకుల అశ్వత్థాం కర్ణఘోరం గ్రా దుర్యోధనావర్తిని సోత్తి నాగర్పాణవీరం తైకేశవ పారాస్య వచస్రోజములం గీతార్థగంధోత్కలం నానాఖ్యాన కేసరి మర్గితా సంబోధన గౌతమ్ లోకే సజ్జన చప్పకైరే పీపీ మహముద భూయాత్ భారత పంకజంకల్పన ప్రధ్వంసన శ్రేయసి మూకం కరోద్వాచాలాం పంకమంగైతే క్రిమ్యత్ కృపాదభం వందే పరమాత్మ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం యం బ్రహ్మవరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోదయగాంత్యం సామగా ధ్యానావస్థే తద్గతేన వృథా పశ్యంతి వేదనో యశాంతం న విదుస్రాశ్రగుణో దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శయోగः. నిన్న 48వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 49 నుండి ఇవాళ చెప్పుకుందాం. మాతే వ్యధామా చ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీ ధృంగమేదం వ్యపేతభి ప్రీతమానః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నా ఉగ్రస్వరూపాన్ని చూసి నువ్వు భీతిల్లవలసిన పని లేదయ్యా. ఇదిగో ఎప్పట్లాగానే నా స్వరూపాన్ని చూడు. ఉపసంహరిస్తున్నాను విశ్వరూపాన్ని. సంజయ ఉవాచ. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి కదా చెప్తున్నాడు. ఇచ్చర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వగం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పి ముందటి తన సహజ శాంత రూపాన్ని చూపి భయగ్రస్తుడైన అర్జునుడి యొక్క భయాన్ని పోగొట్టాడయ్యా. అర్జున ఉవాచ దృష్ట్వేదం అనుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృతః సచేతాః ప్రకృతింగతః. జనార్దన, నీ చల్లటి ఈ మనుష్య రూపాన్ని చూసి శాంతి పొందానయ్యా. చిత్తం కుదుటపడింది ఇప్పుడు నాకు. భగవాన్ వాచ సుదర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ. భగవంతుడు అంటున్నాడు ఇప్పుడు కృష్ణ భగవానుడు, అర్జున, నీకు సిద్ధించిన ఈ విశ్వరూపం ఉన్నదే, ఇది సులభంగా అభ్యేది కాదు నాయన. దేవతలు ఈ రూపం చూడటానికి అహరహము కూడా వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. ఎప్పుడు మేము ఈ రూపాన్ని చూస్తామా అని. నాహం వేదైర్ న తపసా దానేన చేజ్యయా శక్య ఏవం విధో దృష్టం దృష్టవానపి మాం యదా. నువ్వు చూసిన ఈ స్వరూపం ఉందే, వేదాల చదివినా చూడటం తటస్థపడదు, తపస్సులు చేసినా దానాలు ఇచ్చినా కూడా అబ్బేది కాదు. దేనివల్ల అబ్బుతుంది? మీరు చేస్తున్నారే ఆ పని. భక్త్యా త్వనన్యయా శక్య. ఏదో పండగ రోజునో పబ్బని రోజునో గుడికి రావడం, దేవుణ్ణి సేవించడం కాదు. అనన్య చింతన, అనుక్షణం దేవుణ్ణి విడవకుండా. మీరు ఎంత గొప్ప పని చేస్తున్నా నాకు చాలా సంతోషం ఉంటుంది. నేనేదో గుడి కట్టాను, పూజారులు సరైన వాడు దొరక్క చేస్తున్నాను, వేరే సంగతి. కానీ మీరు చేస్తున్నారే, ప్రతిరోజు వచ్చి విష్ణు సహస్రనామం చదవడం అనేది చాలా గొప్ప అదృష్టం. అది
మీ పూర్వజన్మ సుకృతం. ప్రతి నిత్యము రావటము గుడికి విష్ణు సహస్రనామం చదవటం అంటే అంతకన్నా గొప్ప పని ఏదీ లేదు. ఆ విష్ణునామాన్ని ఉచ్చరించడం, ఆ స్వామి యొక్క 1000 నామాలను రోజు చదవడం అనేది, అదే చెప్తున్నాడు ఇక్కడ, కేవలం వాళ్ళకే లభిస్తుంది. ఎవరికి? అనన్య చింతన ఉన్న వాళ్ళకి ఈ రూపం లభిస్తుందినయ్యా. భక్త్యాత్ అనన్యయా శక్య అహమేవం వితోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతపా. నాయనా, నన్ను తెలుసుకోవాలన్నా, నా విశ్వరూపాన్ని చూడాలన్నా, నాలో కలవాలన్నా కేవలం అనన్య భక్తికే సాధ్యం. అది ఆఖరి శ్లోకం. ఈ 54, 55 శ్లోకాలు 11వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. నాకు చాలా చాలా సంతోషం ఇస్తుంది ఈ అధ్యాయం. ఎప్పుడు చెప్తున్నా కూడా ఎంతో ఆవేశంతో చెప్తూ ఉంటారు. ఆఖరి 2 శ్లోకాలు కూడా ఆది శంకరాచార్యులు ఆయన చెప్పారు. మొత్తం గీత మొత్తంలో కూడా ఈ 2 శ్లోకాలతోటి సమానమైన శ్లోకాలు ఏమీ లేవు, ఉత్తమమైన శ్లోకాలు అని ఆదిశంకరులు చెప్పారు. మనకి ఈ విభాగం చేసింది ఆయనే, అధ్యాయాలుగా విభాగం చేసింది ఆ మహానుభావుడే. నిజానికి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మహాభారత్. భారతంలో ఒక భాగం కంటిన్యూగా కథలాగానే నడిచింది. ఆదిశంకరులు వీటిని విభజించారన్నమాట, అధ్యాయాలుగా విభజించారు. ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, ఈ 2 శ్లోకాలు గొప్ప శ్లోకాలు భగవద్గీతలో. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంఘవచ్చిత నిర్వైర సర్వభూతేషు యస్సమామీతి పండవ. ఇప్పుడే చదువుకున్నాం కదా, ప్రాణుల హింస మానాలి, అహింసో పరమో ధర్మ. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిర్వైర సర్వభూతేషు. ఎక్కడ భూత అనే పదం వచ్చినా ప్రాణి అని గ్రహించాలి పురాణాల్లో. అన్ని ప్రాణుల ఎడ వైరాన్ని మానాలి. నాకు భక్తుడవ్వాలి, నాకు పరతంత్రుడవ్వాలి, నాకై పనులు చేస్తూ ఉండాలి, అన్ని ప్రాణుల యందు ప్రేమను కలిగి ఉండాలి, వైరాన్ని వీడాలి. అదిగో వాడే నన్ను పొందగలుగుతాడు. ఇంతకన్నా గొప్ప శ్లోకం ఏమంటుంది? నిర్వైర సర్వభూతేషు. గుర్తుంచుకోవాల్సింది ఇది, నిర్వైర సర్వభూతేషు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ 11వ. ఇప్పుడు మనం సంప్రదాయం ప్రకారం గీతా మహత్యం కూడా పారాయణం చేసుకుందాం. ధరోవాచ భగవాన్ పరమేశన భక్తియోగ్యాన్ని ప్రార్థముజ్యమానస్య కథం భవతి ప్రభో ప్రార్థముజ్యమానస్య కథం ప్రార్థం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య సుఖిలోకే కర్మాణోపలిప్యతే మహాపాపాది పాపాని గీతాధ్యయనం గ్రోచ్యత్ వజ్రస్పర్శన కుర్వంతి నీతలమో బుద్ధ గీతాయాः పుస్తకమిత్రేత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగతిం తత్ర వై సర్వే దేవా శేషయోగనపనగాసి గోపాల గోప్యాపి వినార్దోచ సహాయోజాయ తే శీఘ్రం यत्र गीता विचारस्य पठनं पाठनस्तु तत्राहं निश्चितं पृथ्वी निवसां सदैवी गीताश्रयं तिष्ठामि गीता मे चोत्तमगृहं गीता ज्ञानोपाश्रित्य त्रीन् लोकान् पालयामि गीता मे प्रमाद्य ब्रह्मरूपान् संशय अर्धमात्राक्षयत्य स्वान्व्यत्य चिदानन्देन कृष्णेन प्रोक्त्वा स्वमुखतोर्जनं वेदत्रयी प्रानन्द तत्त्वा अर्थज्ञानमञ्जसा 3 వేదాల సారం ఇందులో ఉంది. కాబట్టి కృష్ణుడు తన స్వముఖం ద్వారా అర్జునుడికి ఉపదేశించారు అని ఈ శ్లోకం యొక్క భావం. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం హే ప్రతీంద్ర సయాతి నడతాం యావన్ మనుకాలం మందిరే గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం దౌత్రినేకం వా శ్లోకానాం యజ్ఞ చంద్రలోకమాప్నోతి వర్షాణామైతం గీతాపాఠస్మాయితో మృతో మానుషం గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిమిత్వాన్ గీతార్సంవిక్తో మ్రియమాణో గతిం లభేత్ గీతార్థ శ్రవణాసక్తో మహాపాపాయతోపి వా వైకుంఠ సౌమాప్నోతి విష్ణాసమోతి గీతార్థం జాయతే నిత్యం కృత్వా ధర్మానుభూష जीवन मुक्तस्य विज्ञो देहांते परमपदम गीतामाश्रित्य बहो भुजो जनकादय निर्दूत कल्मषालोके गीतायाः परमपदम गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव पठे वृथा पाठो भवद्देस्य श्रमेव कृतार्थ यथान्माच्चविक्तं गीताभ्यासं करोति यः सतत्फलमाप्नोति दुर्लभां गतिमां प्रिया श्रुतवाच महात्म्यमेतद्गीतया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेज्जसु यदुक्तं तत्त्वं लभेत् इति श्रीवराहपुराणे गीतामहत्यं कृष्णार्पणमस्तु.